మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏపీకి రానుంది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఏపీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నామమాత్రపు ధరకు భూమి కేటాయించేందుకు సిద్ధపడింది. చాలా రోజుల కిందట సంబంధిత సంస్థ ప్రతినిధులతో నారా లోకేష్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. దావోస్ పర్యటన సమయంలోనే ఈ ఒప్పందం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆ దిగ్గజ సంస్థ రాకతో భారీగా ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు ఏపీ ప్రభుత్వం దీనిని ధృవీకరించలేదు. తెర వెనుక మాత్రం అంతా పూర్తయినట్టు సమాచారం. ఏపీకి ప్రముఖ ఐటీ కంపెనీగా గుర్తింపు పొందిన కాగ్నిజెంట్ వస్తున్నట్లు సమాచారం. విశాఖలో 1500 కోట్ల రూపాయలతో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. రూపాయి కంటే తక్కువ ధరకే ఆ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. 8000 ఉద్యోగాల కల్పన కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుతో వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖను ఐటీ హబ్గా మార్చుతామని కూటమి ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీలకు విశాఖలో భూములు కేటాయించారు. ఇప్పుడు కాగ్నిజెంట్ సైతం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కాపులుప్పాడలో 21.31 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ కోరినట్టు సమాచారం. ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రం ధరకే కేటాయించినట్టు తెలుస్తోంది. ఆ మధ్యన దావోస్ పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ వెళ్లారు. ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవికుమార్ను కలిశారు. విశాఖ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. అయితే అప్పట్లోనే సానుకూలత వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాగ్నిజెంట్ ప్రతినిధులు విశాఖ వచ్చి పరిస్థితుల అధ్యయనం చేశారు. ఇక్కడ క్యాంపస్ ఏర్పాటుకు అనువుగా ఉందని గుర్తించినట్టు సమాచారం. దీంతోనే కాగ్నిజెంట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ నగరం ఐటీ హబ్గా మారుతోంది. ఇప్పటికే టీసీఎస్ కంపెనీకి భూముల కేటాయింపు విషయంలో ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో టీసీఎస్ ఏర్పాటు కోసం ఏకంగా 21.16 ఎకరాల భూమి కేవలం 99 పైసలకే కేటాయించినట్టు నిర్ణయించింది. ఏడాదికి కేవలం 99 పైసల లీజు మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో దీనిపైనే ఆమోదం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు సంబంధించి అనుసరిస్తున్న ఫార్ములాను ఏపీలో కొనసాగేందుకు నిర్ణయించారు. ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీ ఏర్పాట్లు సైతం ప్రభుత్వం అదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.